చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రభు సమయం, యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా ఈ రాత్రికాల సమయంలో కొంత సమయాన్ని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోక తండ్రి, వందనాలు. ప్రేమించి మీరు మా కొరకై మీ ప్రాణం పెట్టినందుకై స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరలోక తండ్రి, ఈ సమయంలో మా మధ్యకు రండి, కావలసిన కృప దయచేయండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, మీ సన్నిధి మా మధ్యలో ఉన్నట్లుగా సాయం చేయండి. ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడి ఒక దిన ఆయుష్ మీరు పొడిగించి ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయనా. వందనాలు మా తండ్రి, స్తోత్రాలు. మా దేవాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాను. మీ దాసుడు నిలబడుతూ ఉండగా సహాయం చేయి. బలహీనుడు క్షమించు. మీ రక్తంతో కడుగు, పవిత్రపరచు. ఖాళీ చేయి, నీ ఆత్మతో నింపు. పరలోకములో నుండి నీ మాటలు విడుదల చేయి. అవసరమైన మేలుకరమైన మీ మాటలు వినిపించు. నీ నామానికి మహిమ తెచ్చుకో. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, మీ కనికరాన్ని కోరుతున్నాను. పరలోక ద్వారములు మీరు తెరచి నీ మాటలు నా నోట ఉంచి నీ ఆత్మతో నింపి మీరు నోరయిండి మాట్లాడుతురండి. లైవ్లో దేవుని వాక్యం వినగలుగుతున్న నీ ప్రజలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ సమయాన్ని కప్పజెప్పుకుంటూ యేసుప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినం యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా మనం కొన్ని మాటలు అబ్రహాం జీవితంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అబ్రహాం తిరిగి ఐగుప్తు నుండి మునుపున్న చోటుకి, దేవుడు నివసించే చోటుకి, దేవుని మందిరము అన్న చోటుకి, మొదట గుడారం వేసినటువంటి చోటుకి, ఆ బేతేలుకు అబ్రహాం రాగలుగుతూ వచ్చాడు. చూడండి, అబ్రహాం ఎట్లా పోయాడో అట్లా తిరిగి అదే స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు. చూడండి, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 4 to 8. 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కొన్ని వచనాలు ఈ దినం మనం ధ్యానం చేస్తాం. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు. తిరిగి మళ్ళీ దక్షిణ పాలిస్తానకు ఆ బేతేలునకు వచ్చాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి ఆటంకకరమైన పరిస్థితి దేవుడు అబ్రహామునకు చూపిస్తూ ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినట్టు మనం చూడలేదు. అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి తిరిగి వచ్చి ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది, ఎందుకు ఇలాగ నేను ఈ సమస్యకు గురైనాను, అసలు ఎందుకు ఐగుప్తుకు పోవలసి వచ్చింది, అసలు ఆ శారాయితో ఎందుకు అబద్ధం చెప్పించాను, అబద్ధం చెప్పడం ద్వారా ఎంత ప్రమాదం వచ్చేసింది అని అబ్రహాం ఆలోచించుకున్నాడు. అబ్రహాం తను తాను బాగా సెర్చింగ్ చేసుకున్నాడు.
తను తాను అర్థం చేసుకున్నాడు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం వచ్చేసింది, పిలిచిన దేవుడు ఎందుకు మాట్లాడతలేడు, కరువులు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఏమి నేర్చుకోవడానికి ప్రభు అనుమతిస్తున్నాడు, లేదా ఏమి సరిచేసుకోవడానికి నా జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు, లేదా ఏవి నా జీవితంలో దేవునికి విరోధమైనవి ఉండింటే తొలగించుకోవడానికి దేవుడు ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు అని అబ్రహాం బాగా ఆలోచించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము మరి అప్పటికే చాలా ధనవంతుడు. 5వ వచ్చి రాయబడింది, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైనది. చూడు, లోతు అబ్రహామును బట్టి లోతు కూడా వర్ధిల్లాడు. కానీ అబ్రహాము లోతును విడిచిపెట్టాలా, లోతు అబ్రహామును విడిచిపెట్టాలా? వారిరువురు వేరవ్వాలా? అది దేవుని ఉద్దేశం. అసలు ఆరాను నుండి తీసుకురాకుండా ఉండాలి, కానీ తీసుకొచ్చాడు. పరిస్థితులు ఎంత అభ్యంతరకరంగా మారిపోయినాయో చూడండి. ప్రభునందు ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం రాయబడింది, అబ్రహాముతో వచ్చిన లోతుకు కూడా గుడారాలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, ఎన్నో గుడారాలు వేసే మిక్కిలి సంతానం పనివారు. ఆ ప్రదేశమే వారికి సరిపోలేదంట, అప్పటికీ అంత విస్తరించారు. అబ్రహామే గొప్ప ధనవంతుడైతే అబ్రహాముతో వచ్చిన లోతు కూడా గొప్ప ధనవంతుడైపోయాడు. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు విస్తారంగా విస్తరింప చేయగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు. ఆయన విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించగలడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రహాము ఇంకా విస్తరించాలి అని. సముద్రపు ఇసుక వలె, ఆకాశపు నక్షత్రాల వలె అబ్రహాము విస్తరించాలని దేవుడు ఆశించాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాం. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా ఉన్న లోపం కనబడదు. ప్రార్థన చేసి అలసిపోతారు. ఎందుకంటే ఆ ప్రార్థనలో దైవికమైనటువంటి అనుభవం ఆ ప్రార్థన ఉండదు. కాబట్టి ఆ లోపల ఎక్కడో దాగి ఉన్నటువంటి మచ్చ, డాగు, మైల, చూడండి, పాపపు డాగులు, మరి ఎక్కడో దాగి ఉన్న పాపం తెలియనిది, తెలిసిందైతే ఒప్పుకున్నాం, తెలియనిది ఏదో ఆటంకరంగా ఉండిపోయింది. అందుకనే కొంతమంది అంటుంటారు, తెలిసి తెలియని పాపములు ఎన్ని చేశామో అని. చూడండి, తెలియక బాగా చేసింటారు, తెలిసే చేసినారు చాలామంది. ప్రభునందు ప్రియా స్నేహితుడా, సహోదరి, తెలిసి చేసి నష్టపోయారు అబ్రహాములాగా. కాబట్టి అబ్రహాములాగా నష్టపోయినటువంటి అనుభవంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు లోతును చూపిస్తూ ఉన్నాడు. ఒక కలహం, ఒక గొడవ రాబోతుంది ఇక అనేది ఒక ప్రత్యక్షతను అబ్రహాం ప్రార్థనలో చూసింటాడు. దేవుడు క్లియర్గా బయలుపరిచాడు. అక్కడ రాబడింది, ఇక ఈ స్థలం సరిపోదు, ఇక ఏం చేయాలి? ఇప్పుడు స్థలమే సరిపోకపోతే ఏం చేయాలా? మరొక ఇల్లు అంటే పక్కకి వెళ్ళిపోవాలి. చూడండి, ఇద్దరు విస్తారమైనటువంటి సంపద కలిగి ఉన్నప్పుడు, మరి ఆస్తి పెరిగినప్పుడు ఆస్తి తినేవారు పెరుగుతారు, గొడవ చేసేవారు కూడా పెరుగుతారు. ఈ దినాల్లో అనేక సహవాసాల్లో, మన సహవాసములో చూడండి, హెబ్రోన్లో అలాగే తర్వాత ఇతర డినామినేషన్స్లలో, ఫ్యామిలీస్లలో గొడవలు, ఆధిపత్య పోరులు. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, కాబట్టి అయినా ప్రార్థన చేశాడు. కానీ అబ్రహాముకు లోతును గురించిన అవగాహన రాలేదు. దేవుడు చూపించినా కూడా, దేవుడు అంతగా చూపిస్తున్నప్పటికీ లోతు నుండి వేరవ్వాలి, లోతును వదిలిపెట్టాలి, అందుకే నేను మాట్లాడతలేను, అందుకే నీ ప్రయాణం ఆరంభించావు కానీ నీ ప్రయాణం మరి సక్రమంగా జరుగుతలేదు, ముగింపు సరిగా వస్తలేదు అని అబ్రహాము గ్రహించలేకపోతా ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడు.
సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ అసలు విషయాన్ని కనుగొనట్లేడు, లోతును విడిచిపెట్టడానికి ఇష్టపడతలేడు. కానీ దేవుడు అబ్రహాము ద్వారా తన నిబంధనను, తన వాగ్దానమును, తన మాటను నెరవేర్చుకోవడానికి ఆతృత పడుతూ దావీదు నియమించుటకై సౌలును కొట్టివేసినట్లుగా సౌలు మీద ఉన్న ఆత్మను తొలగించి సౌలుకు దురాత్మను పంపించి దావీదు మీదకి బలమైన ఆత్మను దేవుడిచ్చినట్లుగా చూడండి. శెకెము వారికి అబీమెలెకు వారికి వైరము కలుగ చేయడానికి దేవుడే ఒక దురాత్మను వారి మీదకి పంపినట్టుగా చూడండి. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఎంత చక్కటి అనుభవాలు దేవుని సన్నిధిలో, దేవుని గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో అలాగే లోతైనటువంటి అనుభవాలు ధ్యానం చేయడానికి ప్రభు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము నుండి లోతును వేరు చేయాలంటే ఏం చేయాలో దేవుడే శ్రద్ధ వహించాలి. అబ్రహాము వదిలిపెడతలేడు, లోతు అబ్రహామును వదిలిపెడతలేడు, అబ్రహాము లోతును వదిలిపెడతలేడు. సో న్యాయాధిపతుల్లో ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 9 verse 23-24 తెలుగులో కలిసి ఉన్నాయి. ఇప్పుడు వారికి విరోధము కలుగ చేయడానికి దేవుడు అబీమెలెకునకును శెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, దురాత్మను పంపెను. ఎవరు పంపారు? దేవుడే శెకెము యజమానులకు అబీమెలెకుకు వైరం కలుగ చేయడానికి, వారు ఒకరొకరు యుద్ధం చేసుకోవడానికి దేవుడు వారిలో ఒక ఏం పంపాడు? దురాత్మను పంపాడు. అప్పుడే వారిలో ఇరువురి యొక్క శక్తి తెలుస్తుంది, దేవుని యొక్క మహిమను గుర్తించగలుగుతారు. మరి ఎంతసేపు చూసినా మరి అబీమెలెకు వదిలిపెడతలేడు, శెకెము వదిలిపెడతలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు వదిలిపెట్టకపోతే ఏదైనా దేవునికి విరోధమైనది దేవుడు వదిలిపెట్టడానికి చర్య తీసుకుంటాడు. దేవుని మహిమ కొరకు నువ్వు నిలబెట్టకపోతే ఆయన మహిమ తెచ్చుకోవడానికి నీ మీద ఆయన చర్య తీసుకుంటాడు. కఠినమైన విధంగా వ్యవహరిస్తాడు. ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, కఠినంగా వ్యవహరిస్తాడు దేవుడు, వదిలిపెట్టాడు. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. అబ్రహాము ఎడల దేవుడు ఆతృత కలిగి ఉన్నాడు. దేవుడు త్వరపడతా ఉన్నాడు. త్వరగా నా నియమం, నా నిబంధన, నా వాక్యాన్ని, నా వాగ్దానాన్ని నేను అబ్రహాము ద్వారా నెరవేర్చుకోవాలా. తనను తప్ప వేరొక వారిని ఎన్నుకోవడానికి లేదు, ఏర్పరచుకోవడానికి లేదు, కోరుకోవడానికి లేదు. అబ్రహామే కావాలా, అబ్రహాము ద్వారానే నెరవేర్చాలా, అబ్రహాము ద్వారానే మరి తనలో నుండి ఒక జనాన్ని నేను తీసుకురావాలా, తనలో నుండి ఒక రాజ్యాన్ని వ్యాప్తి చేయాలా అని దేవుడు ఆశించాడు. అయితే అబ్రహాము లోతును విడిచిపెడతలేడు, లోతు అబ్రహామును విడిచిపెడతలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుల, సహోదరి, రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నీవు నేను కూడా అర్థం చేసుకోవాలా. వదిలిపెడతావా, దేవుడికి అవకాశం ఇస్తావా? అది వదిలిపెట్టకపోతే దేవుడు అవకాశం తీసుకుంటాడు, దేవుడు పనిష్మెంట్ గురి చేస్తాడు, అనేక పర్యావాస పరిస్థితులు తీసుకొని వస్తాడు, దేవుడే కార్యం చేస్తాడు. అప్పుడు నీ పని ఏమవుతుంది? అప్పుడు తర్వాత నీ పరిస్థితి ఏమవుతుంది? అది గమనించాలా, ఆత్మీయ సత్యాన్ని. అందుకని ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, దేవుడు చూశాడు. ఎంతసేపు చూసినా మార్పు కనబడతలేదు. దేవుడు ఎంతసేపు చూసినా వారు ఒకరినొకరు విడిచిపెడతలేరు. ప్రియా స్నేహితుడ, స్థలం సరిపోకపోయినా, ప్రదేశం సరిపోకపోయినా, మరి ఆస్తి విస్తరించినా వారు ఒకరినొకరు ఎడబాస్తలేరు. ఎట్లా చేయాలి? ఇప్పుడు దేవుడే వ్యవహరించాల్సి వచ్చింది. ఓ సమయాన్ని చూశాడు దేవుడు. అబ్రహాము పనివారు, మరి లోతు పనివారు పొలంలో పశువులను కాసేటప్పుడు, మందలను కాసేటప్పుడు వారిరువురికి కలహం పెట్టాడు. దయచేసి చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం. జాగ్రత్త సుమా, దేవునితో ప్రియమైన స్నేహితుడ, సహోదరి, ఆటలు ఆడకు. దేవుని వాక్యంతో ఆటలు ఆడకు, దేవుని వాగ్దానంతో ఆటలు ఆడకు. నిర్లక్ష్యం చేయకు, సొంత నిర్ణయాలు తీసుకోకు, సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోకు, స్వనీతిని స్థాపించడానికి ఇష్టపడకు, దేవుని నీతిని స్థాపించడానికి కోరుకో.
ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి, చూడండి ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 verse 8, 8వ వచనంలో, ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి అబ్రహాం మనం బంధువులము కనుక, అర్థమైందండి. 7వ వచనం, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు ఫెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి. అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము ఏమైంది, వచ్చేసింది. కలహం వచ్చేసింది. దేవుడు కలహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో కానానీయులు ఫెరిజీలు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ కానానీయులు ఫెరిజీల మధ్యలో దేవుని పిల్లల పనివారు జగడం పడితే అవమానం వస్తుందని అప్పుడు అబ్రహాం గ్రహించాడు. కానానీయుల మధ్యలో పెరిజీల మధ్యలో ఇలాగూ కలహం పెట్టుకుంటే, గొడవ పెట్టుకుంటే, కొట్లాట పెట్టుకుంటే, అవమానకరమైన పనులు చేస్తే దేవుని నామానికి అవమానం వచ్చిద్ది. దేవుని నామానికి అవమానం వస్తే మనకు శాపం వచ్చింది అని అబ్రహాం గ్రహించాడు. అప్పుడు ఎప్పుడు కలహం వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, దేవుడు చర్య తీసుకున్నప్పుడు, దేవుడు అబ్రహాముకు గ్రహింపు రావడానికి ఈ గొడవ తయారు చేసినప్పుడు అప్పుడు గుర్తించాడు. అందుకని అక్కడ రాశారు, కానానీయులు పెరిజీయులు ఆ ప్రాంతంలో ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే అలాంటి వారి మధ్యలో ఇలాంటి పనులు చేయకూడదు అని. ఈనాటి పరిస్థితుల్లో మరి లోకములో అన్యజనుల మధ్యలో అన్యజనులు కూడా చేయనటువంటి పనులు దేవుని పిల్లలు చేస్తూ ఉన్నారు. ఎంత దరిద్రం, సిగ్గుపడాలి. అన్యజనులు కూడా చేయనటువంటి పనులు సేవకులు చేస్తూ ఉన్నారు, సిగ్గుపడాలి. ప్రభునందు ప్రియ స్నేహితుడ సహోదరి, అబ్రహాం సిగ్గుపడ్డాడు, అబ్రహాం బాధపడ్డాడు, అబ్రహాం దుఃఖపడ్డాడు, అబ్రహాం చింతించాడు, అబ్రహాం వేదన పడ్డాడు. అయ్యో, ఈ కానానీయుల మధ్యలో, పెరజీయుల మధ్యలో ఇలాంటి పరిస్థితులు జరిగితే ఎలాగా, ఏంటి, చులకనైన పోతాం. ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరికి పోయి సువార్త చెప్పాలి, ఎట్లా తిరగాలి బజార్లో, దేవుని పిల్లలు, యేసుప్రభు పిల్లలంటే ఇలాగా ఉంటారా అని అవమానం వచ్చింది. నిందకు చోటిచ్చిన వారం అవుతాం, మరి అవమానానికి చోటిచ్చిన వారం అవుతాం, దూషించబడడానికి అవకాశం కల్పించిన వారం అవుతాం, అన్నజనుల చేతికి కర్మించిన వారం అవుతాం, ఒక అవకాశాన్ని వారికి కలుగు చేసిన వారం అవుతాం. కానీ ఇది జరగకూడదు. ఇక మరోసారి వన్స్ అగైన్ రిపీట్ అవ్వకూడదు అనే అవగాహన అబ్రహాంకు అప్పుడు వచ్చింది. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి, వన్స్ అగైన్ రిపీట్ అవ్వద్దు. ఒకసారి అయినా ఏదైనా పొరపాటు, జస్ట్ మిస్టేక్, ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే, ఏదైనా చిన్న తప్పు జరిగితే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇక వెంటనే మారుమనసు పొందాలి, ఎమ్మడే పురికొల్పబడాలి, ఎమ్మడే గ్రహింపులోనికి రావాలి, ఆత్మీయ గ్రహింపు, ఎమ్మడే తెలివి తెచ్చుకోవాలి, వెంటనే జ్ఞానము తెచ్చుకోవాలి. మళ్ళీ మనం ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి అని అలాంటి తపన, ఆత్మీయ గ్రహింపులోనికి రావాలా. అబ్రహాం కళ్ళు తెరవబడ్డాయి, అబ్రహాం గ్రహింపు వచ్చింది, అబ్రహాం మనసు నొచ్చుకున్నాడు, అబ్రహాం బాధ తెచ్చుకున్నాడు, అబ్రహాం వేదన తెచ్చుకున్నాడు, అబ్రహాం తీర్మానం చేసుకుంటున్నాడు, ఇక ఎన్నడూ కూడా ఇలాంటి జరగవద్దు, అబ్రహాం ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి అనుభవంలోనికి వచ్చాడు. చూడండి, 7 మార్పు అబ్రహాం తీసుకొచ్చుకున్నాడు. వెంటనే ఏం చేశాడు అబ్రహాం? తన సహోదరుడైన లోతును పిలుచుకున్నాడు. నాయనా, నా సహోదరుడి కుమారుడా, నాకు కుమారుడివే, నువ్వు తమ్ముళ్ళలాంటి వాడివి, కుమారుల్లాంటి వాడివి. కాబట్టి నీకు నాకు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. కలహం ఉండకూడదు. చూడండి, 8వ వచనం, కాబట్టి అబ్రహాం మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. అబ్రహాం అంటున్నాడు, అప్పుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఎన్నడూ పిలుచుకున్న సందర్భం చూడం, అప్పుడే పిలుచుకున్నాడు. ఇక అయ్యో, ఈ అన్యజనుల మధ్యలో ఇలా ఉండకూడదు అని. నాయనా లోతా, ఎవరైనా లోతు రా, మనం మాట్లాడుకుందాం, మనం దేవుని పిల్లలం. 1, 2 బంధువులం, వంశమును బట్టి ఎముకనంటిన వారం. 3 దేవుని చేత పిలువబడి వచ్చినాను. 4 దేవుని ఏర్పాటు కొలది వచ్చాను.
5 నా ఎడల దేవుని చిత్తం నెరవేర్చబడవలసి ఉంది. 6 దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తే నేను అక్కడికి వెళ్ళాలి. 7 దేవుడు చెప్పిన మాట నేను వినాలి. కాబట్టి ఇంతవరకు చాలు, ఇక కలిసి నివసించాం. సరే, మరి అందుకే దేవుడు నాతో మాట్లాడలేకపోయాడు. నిన్ను హారాన్లోనే వదిలిపెట్టి రావాల్సింది. లోతు, నిన్ను అక్కడనే విడిచిపెట్టి రావాల్సింది. మా తమ్ముడు హారాను చనిపోయాడు కాబట్టి నేను నిన్ను తీసుకుని వచ్చాను. మానవ ప్రేమ చూపించి దేవుని బట్టి దేవుడు చెప్పిన మాట నేను సరిగా అవగాహన చేసుకున్నానో చేసుకోలేదో కాబట్టి నేను నిన్ను నా వెంట తీసుకొచ్చుకున్నాను. నిన్ను అన్ని విధాలు నీకు సహకారంగా ఉన్నాను. నువ్వు కూడా నా అంతటి వాడవైపోయావు. నీవు కూడా ఆస్తిలో విస్తరించావు, నీవు కూడా ధనములో విస్తరించావు, నీవు కూడా మందల్లో విస్తరించావు, నీవు కూడా పనివారిలో విస్తరించావు, నీవు కూడా కావలసినంత గుడారములు వేసుకున్నంత ఫ్యామిలీస్ వరకు విస్తరించావు. కాబట్టి మనం బంధువులం, లేదా మనం స్నేహితులం, లేదా మనం దేవుని పిల్లలం. కలుసుకో, మాట్లాడుకో. అబ్రహాము లోతుతో మాట్లాడుకున్నట్టుగా ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేసుకో. అనుకూలమైన వారిని, పక్షపాతం లేని వారిని పిలుచుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభు యేసు నామమున ఆ సమస్యను పరిష్కరించుకో. గొడవలు వద్దని, గొడవలకు దూరంగా ఉందామని. కాబట్టి మనకు వద్దు ఈ కలహం, మనకి పోరాటం వద్దు అని పరిష్కారం చేసుకోవడానికి అబ్రహాము లాంటి మంచి స్వభావంలోనికి రండి. ప్రియా స్నేహితుడా, సోదరి, అబ్రహాము కళ్ళు తెరవబడి, ఆ మనోనేత్రములు తెరవబడి అబ్రహాం పరిష్కరించుకుంటున్నాడు ఆ సమస్యను. అది కుటుంబ సమస్య, అది బంధు సమస్య, అది దేవుని సమస్య. కాబట్టి ఇక ఎన్నడూ కూడా కలహం ఉండకూడదు. కలహం కావాలనా? కలహం ఉండాలని ఇష్టపడుతున్నావా? ఇక మళ్ళీ రిపీట్ కాకూడదని ఇష్టపడుతున్నావా? మళ్ళీ ఆ సమస్య రావాలని ఆశిస్తున్నావా? ఈ రాత్రికాల సమయంలో యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా ప్రభువు నీతో హెచ్చరిస్తున్నాడు. తెరవబడుతున్నాయా కళ్ళు? అబ్రహాములాగా సమాధానంతో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇష్టపడుతున్నావా? అబ్రహాము వలె నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నీలో కార్యం చేయడానికి ఆటంకరం ఏదైతే ఉందో అది తొలగించుకోవడానికి సముఖంగా ఉంటున్నావా? ప్రియా స్నేహితుడా, సహోదరి, అబ్రహాము అంటున్నాడు, మనం బంధువులం, నాకు నీకు కలహం వద్దు, నా పనివారికి నీ పనివారికి కలహం వద్దు, ఎవరికి కలహం వద్దు. కలహం ఉండనేకూడదు. అది దేవుడు సహించడు, అది దేవునికి అవమానం, అది దేవుడు ఒప్పుకోడు, అది మనం తగదు. అట్టి పని మనలో ఉండకూడదు, మనం అలాంటి పని చేయరాదు అని అబ్రహాం చెబుతా ఉన్నాడే. ఈ రాత్రి కాలస్ ఎప్పుడైనా నువ్వు అలాంటి బోధ చేశావా? నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబీకులకు, నీ సంఘస్థులకి నీలో ఎక్కడైనా సమస్య తలెత్తినప్పుడు ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, అబ్రహాం లాంటి మంచి మనస్సును కలిగి ఉంటున్నావా? అబ్రహాం లాంటి సమాధాన పడే మనస్సు నీలో ఉంటుందా? అబ్రహాం లాంటి నెమ్మది నీలో ఉంటుందా? అబ్రహాము లాంటి మనోనేత్రం తెరవబడినటువంటి జీవితం నీలో ఉంటుందా? అబ్రహాము మనకి కలహానికి దూరంగా ఉండాలి అన్నటువంటి అనుభవం మన జీవితంలో ఉంటుందా? ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఆ అనుభవం ఉంటేనే యేసులో జీవితం అనే కార్యక్రమం ద్వారా ప్రభునందు ప్రియా స్నేహితుడా, సహోదరి, నీవు నడిపించబడతావు. కాబట్టి అలాంటి అనుభవం కావాలంటే అది యేసులోనే సాధ్యం. యేసు ప్రభువారు ఆ పరిస్థితిని తీసుకొచ్చి అబ్రహామును కదిలించాడు. నిన్ను కూడా కదిలిస్తాడు. సహోదరి, దేవుడు నిన్ను కదిలిస్తాడు. తొందరపడుతున్నావేమో సహోదరుడా, తొందరపడుతున్నావేమో, దేవుడు నిన్ను కదిలిస్తాడు. నువ్వు దూరం ఉండకపోతే ఆ పరిస్థితులకి, దేవునికి విరోధమైన వాటికి విడిపించబడడానికి నువ్వు ఇష్టపడకపోతే దేవుడే చర్య తీసుకుంటాడు. జాగ్రత్త. దేవుడే చర్య తీసుకొని అబ్రహామును కదిలించినట్లుగా నిన్ను కూడా కదిలిస్తాడు. నువ్వు కదిలే వరకు నీ ఎంటబడతాడు, సమస్యను తీసుకొస్తాడు, కఠినంగా వ్యవహరిస్తాడు, ఏ పనైనా చేస్తాడు. నిన్ను మాత్రం ఆయన పోగొట్టుకోడు.
ప్రియా స్నేహితుడా సహోదరి, అబ్రహాం పశువుల కాపరులకి లోతు పశువుల కాపరులకి గొడవ పెట్టాడు. దేవుడు ఆ సమస్యను తీసుకొచ్చాడు. సమస్యను తెచ్చాడు కానీ అబ్రహామును దేవుడు వదిలిపెట్టలేదు. ప్రియా స్నేహితుడా సహోదరి, అబ్రహామును వదిలిపెట్టని దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టాడు. అబ్రహాముకు ఒక సమస్యను తయారు చేసి ఆ లోతును దూరం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు కానీ అబ్రహాము నుండి దూరం కావడానికి దేవుడు ఇష్టపడలేదు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ సత్యాన్ని గ్రహిస్తున్నావా సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరుడా? అబ్రహాం ప్రార్థన చేశాడు, సమస్యకు పరిష్కారం రాలేదు. ప్రియా స్నేహితుడా సహోదరి, అబ్రహాం ప్రార్థన చేశాడు, ఆ పరిస్థితిని కనుగొనలేకపోయాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు లోతును దూరం చేయడానికి, మరి ఆ పరిస్థితి మరి గ్రహించలేకపోతూ వచ్చాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు కానీ ఎందుకు దేవుడు మాట్లాడలేదో కనుగొనలేకపోయాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఈ సమస్య ఎందుకు తయారవుతుంది, ఎందుకు నేను తిరుగుతా ఉన్నాను అనే గ్రహింపు కనుగొనలేకపోయాడు. నీ పరిస్థితి ఎంత సహోదరి సహోదరుడా, సహోదరుడా? నువ్వే పాటివారం, మనమే పాటివారం. ప్రియా స్నేహితుడా సహోదరి, స్వనీతిని ఆధారం చేసుకోగాకు, సెల్ఫ్గా ఉండబాకు. ప్రభునందు ప్రియమైన స్నేహితుడా సహోదరి, సెల్ఫిస్ట్గా మారబాకు, ఆత్మీయ గర్విష్టిగా మారబాకు, హృదయ గర్విష్టిగా మారబాకు, మనోగర్విష్టిగా మారబాకు. ప్రియా స్నేహితుడా సహోదరి, దేవుడు చర్య తీసుకుంటాడు. నీ నేత్రాలు తెరుస్తాడు, నీ మనసును తెరుస్తాడు, నీ హృదయాన్ని తెరుస్తాడు, నీలో మార్పు తీసుకొని వస్తాడు, నీలో బాధ కలుగజేస్తాడు, నీలో చింత కలుగజేస్తాడు, ఆయన వైపుకు మళ్ళించుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రికాల వేస్తూ జీవితం అనే కార్యక్రమం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఎప్పుడైతే కలహము మరి పొలములో చెలరేగిందో అప్పుడు అబ్రహాము కళ్ళు తెరవబడ్డాయి. ప్రార్థన చేసుకుందాం. అలాగ ప్రభువును సాయించను కాక. పరలోక తండ్రి, వందనాలు. ప్రేమించి మీరు మా కొరకై ప్రాణం పెట్టినందుకై వందనాలు. ఈ రాత్రిగా సమయంలో యేసు జీవితం అనే కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు! ఏది ఏమైనాను తండ్రి, మా జీవితం ద్వారా మీరు గొప్ప కార్యములు చేయటి కొరకై మీరు కఠినమైనను వ్యవహరించి మీ ఆకారంలోనికి మమ్మల్ని తీసుకొచ్చే దేవుడిగా ఉంటున్నావు. లైవ్లో దేవుని వాక్యం విన్న వారిని, వాక్యం ఇక్కడ లోకల్గా తండ్రి స్థానికంగా మమ్ములని మీరు ఆశీర్వాదకరంగా చేయండి. మీ నామానికి మేము తెచ్చుకు మరొక ప్రభు సమయంలో మరి దేవుని వాక్యం ధ్యానం చేయడం కృప దయచేయండి. ఈ లైవ్ను మీరు దీవించినందుకు వందనాలు. యేసుప్రభు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకి మరి దూరంగా ఉండి లైవ్లో దేవుని వాక్యం వింటున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రాణంతో ప్రియులారా, తిరిగి ప్రభు సమయంలో కలుసుకుందాం.